హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వేసవి కాలంలో మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళడం కానీ మన ఇంటికి ఎవరో ఒకరు రావడం కానీ జరుగుతూ ఉంటుంది కదండి. సో అటువంటి సిచ్యువేషన్లో బాగా ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అయితే వీడియోలో చూసేద్దాం. ఓకే, అంతకంటే ముందు మీరు గనక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఇంకా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అని మీరు ఫీల్ అవుతారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీరు ఏదైనా కమ్యూనిటీ గ్రూప్స్లో ఉన్నా అందులో కూడా పోస్ట్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఓకే, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి. నేను తెలుగు సెంటెన్స్ అనేది పైన డిస్ప్లే చేస్తాను, కిందన ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ని మాత్రమే నేను 2 టైమ్స్ చెప్తాను. మీరు వీడియో అనేది పాజ్ చేసుకొని 3 టైమ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ డిలే. మొదటగా అతిథులు వచ్చిన వెంటనే మనం వాళ్ళని ఆహ్వానిస్తాం కదా. ఆహ్వానించేటప్పుడు ఆ సమయంలో ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలు వాడాలన్నది ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు అవర్ హోమ్. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇప్పుడు మీరు వీడియోని పోస్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ సో నైస్ టు సీ యూ. ఇట్స్ సో నైస్ టు సీ యూ. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్. హౌ వాజ్ యువర్ జర్నీ. హౌ వాజ్ యువర్ జర్నీ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. డిడ్ యూ కమ్ ఇన్ దిస్ హీట్. డిడ్ యూ కమ్ ఇన్ దిస్ హీట్. యూ మస్ట్ బి టైర్డ్. యూ మస్ట్ బి టైర్డ్. లెట్ మీ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. Let me switch on the fan. It's very hot today, isn't it? It's very hot today, isn't it? Would you like to freshen up? Would you like to freshen up? వాళ్ళని ఆహ్వానించిన తరువాత మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా, తినడానికి కానీ తాగడానికి కానీ. ఆ సమయంలో ఇలాంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ని అయితే వాడాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్. Please have some water. Do you want cold water? Do you want cold water? I will bring you some juice. I will bring you some juice. Try this mango juice. Try this mango juice. Would you have some buttermilk? Would you have some buttermilk? We have some cool drinks. We have some cool drinks. I will get you some ice cubes. I will get you some ice cubes. Would you like something to eat? Would you like something to eat? We have some snacks ready. We have some snacks ready. Please don't hesitate. Please don't hesitate. Take without any hesitation. Take without any hesitation. వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వేసవి గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఇప్పుడు చూద్దాం. దిస్ సమ్మర్ ఈజ్ టూ హార్ష్. దిస్ సమ్మర్ ఈజ్ టూ హార్ష్. ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్ ఎవ్రీ డే. ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్ ఎవ్రీ డే. డూ యూ హ్యావ్ పవర్ కట్స్ ఇన్ యువర్ ఏరియా. డూ యూ హ్యావ్ పవర్ కట్స్ ఇన్ యువర్ ఏరియా. We stay indoors only in the afternoon. We stay indoors only in the afternoon. It's difficult for the kids to play outside. It's difficult for the kids to play outside. Have you gone anywhere this summer? Have you gone anywhere this summer? We went to our native place. We went to our native place. We are planning a trip to the hill station. We are planning a trip to the hill station. Are your kids on summer holidays? Are your kids on summer holidays? What do you usually do in summer? What do you usually do in summer? ఇప్పుడు మీ బంధువులలో చిన్నవాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళతో పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఈ సమ్మర్కి సంబంధించిన వాక్యాలు అనేవి కొన్ని చూద్దాము. Come inside and play. It's very hot outside. Come inside and play. It's very hot outside. Do you want an ice cream? Do you want an ice cream? Don't run in the sun. Don't run in the sun. Drink plenty of water. Drink plenty of water. Sit under the fan. Sit under the fan.
Let's play inside. Let's play inside. Watch a cartoon till lunch. Watch a cartoon till lunch. Do you want cool drink or juice? Do you want cool drink or juice? Don't go out without a cap. Don't go out without a cap. You will get sunstroke. You will get sunstroke. ఇంటికి వచ్చిన అతిథులను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాం కదా, ఎలా ఉన్నారు అని చెప్పి. అటువంటి సిచ్యువేషన్లో మనకు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఇప్పుడైతే చూద్దాము. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? డిడ్ ఎవ్రీవన్ కమ్ విత్ యూ? డిడ్ ఎవ్రీవన్ కమ్ విత్ యూ? ఆర్ యువర్ కిడ్స్ ఎంజాయింగ్ ద హాలిడేస్? ఆర్ యువర్ కిడ్స్ ఎంజాయింగ్ ద హాలిడేస్? హౌ ఆర్ యువర్ పేరెంట్స్? How are your parents? Do they like summer? Do they like summer? Are your relatives visiting too? Are your relatives visiting too? Is this your first visit this summer? Is this your first visit this summer? Do you visit often in summer? Do you visit often in summer? How long will you stay? How long will you stay? ఇప్పుడు మనం సాధారణంగా సంభాషిస్తుంటాం కదా వచ్చిన బంధువులతో. అటువంటి టైంలో మనకు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ చూద్దాం. దిస్ రూమ్ ఈజ్ కూలర్. దిస్ రూమ్ ఈజ్ కూలర్. లెట్స్ సిట్ నియర్ ద విండో. లెట్స్ సిట్ నియర్ ద విండో. డూ యూ లైక్ మ్యాంగోస్? డూ యూ లైక్ మ్యాంగోస్? వీ గాట్ ఫ్రెష్ మ్యాంగోస్ ఫ్రమ్ ద మార్కెట్. వీ గాట్ ఫ్రెష్ మ్యాంగోస్ ఫ్రమ్ ద మార్కెట్. Shall we make mango pickle? Shall we make mango pickle? Summer fruits are so tasty. Summer fruits are so tasty. We made homemade ice cream. We made homemade ice cream. Do you want to taste it? Do you want to taste it? Let's sit and chat. Let's sit and chat. The house feels lively with guests. The house feels lively with guests. మనం అతిథులతో కలిసి భోజనం చేసే సమయంలో ఈ ఇంగ్లీష్ ఫ్రేజెస్ని వాడొచ్చు. లంచ్ ఈజ్ రెడీ. లంచ్ ఈజ్ రెడీ. ప్లీజ్ జాయిన్ us ఫర్ లంచ్. ప్లీజ్ జాయిన్ us ఫర్ లంచ్. ఇట్స్ ఎ సింపుల్ సమ్మర్ మీల్. ఇట్స్ ఎ సింపుల్ సమ్మర్ మీల్. We made curd rice. We made curd rice. Do you want some pickle? Do you want some pickle? Don't rush. Eat slowly. Don't rush. Eat slowly. Would you like some more? Would you like some more? The food is not too spicy. The food is not too spicy. Let me serve you. Let me serve you. I will serve myself. I will serve myself. This is enough. This is enough. Have one papad. Have one papad. Ask me if you want anything. Ask me if you want anything. Did you like the food? Did you like the food? Have ice cream after you complete your lunch. Have ice cream after you complete your lunch. చివరిలో అతిథులకు వీడ్కోలు చెప్పే సమయంలో అంటే బాయ్ చెప్పే సమయంలో ఈ ఇంగ్లీష్ ఫ్రేజెస్ని అయితే వాడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ప్లీజ్ విజిట్ అగైన్. ప్లీజ్ విజిట్ అగైన్. బీ కేర్ఫుల్ ఇన్ ద సన్. Be careful in the sun. Let me pack something for you. Let me pack something for you. Take some mangoes with you. Take some mangoes with you. Do you want water for the journey? Do you want water for the journey? Come again with your family. Come again with your family. It was nice talking to you. It was nice talking to you. See you soon. See you soon.
మనం మనకు బాగా తెలిసిన వ్యక్తులను చాలా కాలం తర్వాత చూసినా లేకపోతే ఎన్నో ఏళ్ళ తర్వాత మాట్లాడినా కొన్ని ఎమోషన్స్ అనేవి వ్యక్తపరచాలనుకుంటాం కదా, అటువంటి టైంలో ఈ ఇంగ్లీష్ ఫ్రేజెస్ని అయితే వాడొచ్చు. ఐ ఆమ్ సో హ్యాపీ యూ కేమ్. ఐ ఆమ్ సో హ్యాపీ యూ కేమ్. We were waiting for you. We were waiting for you. You made our day. You made our day. The house feels fresh with you. The house feels fresh with you. It feels like a festival. It feels like a festival. We should meet more often. We should meet more often. I missed you. I missed you. Thank you for the lovely gifts. Thank you for the lovely gifts. It's always a joy to have you. It's always a joy to have you. Let's plan a get together soon. Let's plan a get together soon. ఇంకా వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ విధంగా అయితే ఇంగ్లీష్ ఫ్రేజెస్ని యూజ్ చేసి మాట్లాడుకోవచ్చు. It was a wonderful visit. It was a wonderful visit. They stayed for a long time. They stayed for a long time. The kids enjoyed a lot. The kids enjoyed a lot. We should invite them again. We should invite them again. Let's call them tomorrow. Let's call them tomorrow. We should send a thank you message. We should send a thank you message. They brought nice gifts. They brought nice gifts. I hope they reached home safely. I hope they reached home safely. It was a memorable day. It was a memorable day. Let's clean up now. Let's clean up now. చూశారు కదండి, ఈ విధంగా మనం సమ్మర్ సీజన్లో వేసవి కాలంలో మన ఇంటికి వచ్చిన అతిథులతో అయితే మాట్లాడొచ్చు.